మీ అందరికీ తెలిసిందే కదా, మొన్న కేరళ కోస్ట్కి దగ్గరలో 38 నాటికల్ మైల్స్ విజింజం పోర్టుకి ఎంవి ఎల్సా కంటైనర్ షిప్ ఎంఎస్సి కంపెనీ వాళ్ళది మునిగిపోయింది. అది జరిగి కొన్ని రోజులు కూడా కాలేదు. ఈ రోజు అంటే జూన్ 9th పొద్దున 10:30కి ఎంవి వ్యాన్ హై 503 అనే కంటైనర్ షిప్, దాని లెంత్ వచ్చేసి 270 మీటర్స్ లెంత్, చాలా పెద్ద షిప్పే అది. సో అందులో ఒక కంటైనరు పెద్ద ఎక్స్ప్లోజన్ అయింది. మార్నింగ్ 10:30కి అయింది. సో ఆ షిప్లో ఉన్న 22 మంది ముంబైలో ఉన్న ఎంఓసికి మెరైన్ ఆపరేషన్ సెంటర్స్కి ఇన్ఫార్మ్ చేయగానే ఆ ముంబై వాళ్ళు కొచ్చి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు. సో ఇన్ఫార్మ్ చేయగానే అక్కడ ఆ షిప్లో ఫైర్ కంట్రోల్ అవ్వలేదన్నమాట. ఒక్క కంటైనర్ నుంచి వెళ్ళి ఫైర్ వేరే కంటైనర్స్ కూడా వెళ్ళి మల్టిపుల్ ఎక్స్ప్లోజన్స్ అయ్యాయి అనమాట. సో 10:30కి ఫస్ట్ ఎక్స్ప్లోజన్ అవుతే 12:40కి అవుట్ ఆఫ్ కంట్రోల్ ఫైర్ ఉందని తెలిసి ఇక సేఫ్ కాదని చెప్పి ఆ షిప్లో ఉన్న 22 మంది క్రూ మెంబర్స్లో 18 మెంబర్స్ వాటర్లో దూకిళ్ళు. మిగిలిన 4 ఇనీషియల్గా ఫైర్ ఫైటింగ్ కోసం వెళ్ళిన వాళ్ళు మిస్ అయిపోయారు. ఇటువంటి సిచ్యువేషన్లో అంటే నేను డైరెక్ట్ చెప్పకూడదు కానీ ఎవరైతే ఇనీషియల్ ఫైర్ ఫైటింగ్ కోసం వెళ్ళినలో ఆ ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయి ఉంటారన్నది డౌట్. ఎందుకంటే మిస్సింగ్ అంటే సముద్రంలో ఆల్మోస్ట్ మిరాకిల్ జరుగుతాయి కానీ వాళ్ళు మళ్ళీ దొరకరు. హోప్ఫుల్లీ దొరికితే మంచిదే. కాకపోతే నా ఎస్టిమేషన్ ప్రకారం 4 ప్రాణాలు పోయే ఉంటాయి. ఆ 4లో 2 తైవాన్ వాళ్ళు, ఒక ఇండోనేషియను, ఇంకో అతను మయన్మార్కి సంబంధించిన అతను. సో ఇప్పుడు ఏంటంటే ఈ షిప్ ఏదైతే ఉందో ఎంవి వ్యాన్ హై 503 అనే షిప్ జూన్ 7కి కొలంబో నుంచి వెళ్ళి స్టార్ట్ అయ్యి జూన్ 10th ముంబై నావాసేవా పోర్ట్కి రీచ్ అవ్వాలి. కాకపోతే ఈరోజు అంటే జూన్ 9కి ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందంటే మన కేరళ కోస్ట్ ఏదైతే బైపోరే అనే పోర్ట్ ఉందో దానికి 78 నాటికల్ మైల్స్ దూరంలో ఇది జరిగింది. సో వాళ్ళు నీళ్ళలో ఎవరైతే 18 మంది దూకిన్లో, సో ఆలోపు కొచ్చి వాళ్ళకి వీళ్ళు ఇన్ఫార్మ్ చేసిండ్రు. సో కొచ్చిలో ఇండియన్ నేవీ ఇంకా ఇండియన్ కోస్ట్గా సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారనమాట. సో ఐఎన్ఎస్ సూరత్ కొచ్చిన్కి వెళ్తుందని చెప్పి దాన్ని డైవర్ట్ చేసి ఈ ఎక్కడైతే ఈ ఫైర్ యాక్సిడెంట్ అయిన కంటైనర్ షిప్ ఉందో దానికి దారి మళ్లించారు. ప్లస్ ఇండియన్ నేవల్ స్టేషన్ ఐఎన్ఎస్ గరుడ మీద ఉన్న ఒక డోర్నియర్ ఎయిర్ క్రాఫ్ట్ని కూడా పంపారనమాట రియల్ టైమ్ అసెస్మెంట్ చేయడానికి, అక్కడ ఏంటి సిచ్యువేషన్ అనలైజ్ చేయడానికి. ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళు కూడా 3 ఇంటర్సెప్టర్ బోట్లను పంపిల్లనమాట. సో మెయిన్గా ఇటువంటి సిచ్యువేషన్లో మన ఇండియాకి మెరిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళు ఏం చేసిందంటే వాళ్ళు దగ్గరలో ఉన్న షిప్ MV1 మార్వెల్ అనే షిప్కి ఇన్ఫార్మ్ చేసిండ్రు. సో ఎవరైతే 18 మంది వాటర్లో దూకిండ్లో వాళ్ళందరినీ ఆ షిప్ వాళ్ళు కాపాడిండ్రు అనమాట. సో ఈ షిప్ ఆల్రెడీ చెప్పాను కదా 270 మీటర్స్ పొడుగుంది. 20 కంటైనర్స్ ఆల్రెడీ నీళ్ళలో మునిగిపోయాయంట. ఎందుకంటే ఆ ఎక్స్ప్లోజన్కి ఆ కంటైనర్స్ ఆ వాటర్లో పడిపోయాయి. ప్రజెంట్ స్టేట్ ఏంటంటే ఫైర్ ఫైటింగ్ దాన్ని ఎట్లా చేసి ఆ మంటలను ఎట్లా ఆర్పాలనేది పెద్ద టాస్క్ అనమాట. ఎందుకంటే అందులో ఎటువంటి హజార్డియస్ మెటీరియల్ ఉన్నాయో ఆ కంపెనీ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో BSM అని బెర్నాల్డే షుల్టే షిప్ మేనేజ్మెంట్ అనే కంపెనీ వాళ్ళది. సో వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని తగ్గట్టు ఆ హజార్డియస్ మెటీరియల్ టైప్ ఆఫ్ ఫైర్ ఏంటో తెలుస్తుంది అనమాట. సో దాంతో ఫైర్ ఫైటింగ్ ఎలా చేయాలో వీళ్ళు డిసైడ్ చేస్తారు. నిజంగా చాలామంది కొందరు కామెంట్లలో అడిగింది ఏంటంటే షిప్ సముద్రంలోనే ఉంది కదా, చుట్టుపక్కల అంత వాటర్ ఉంది కదా, వాటర్ ఉన్నా కానీ ఎందుకు ఫైర్ యాక్సిడెంట్స్ అవుతాయి, ఫైర్ని ఆర్పడం అంత కష్టమా అని చెప్పి. సింపుల్ లాజిక్. ఇప్పుడు మన ఒక ఇంట్లో సిలిండర్ పేలుద్ది, పక్కన మొత్తం నది ఉన్నా కానీ సిలిండర్ పేలిందని చెప్పి ఆ నది నుంచి వెళ్ళి వాటర్ చల్లితే కానీ ఆ మంట ఆరదు కదా. అట్లనే షిప్లో కూడా డేంజరస్ కార్గో హజార్డియస్ మెటీరియల్ తోటి ఏదైతే ఫైర్ ఎక్స్ప్లోజన్ అయినప్పుడు అది కంటిన్యూగా ఫైర్ అవుతూ ఉంటుంది. సో దాని మీద వాటర్ చల్లడానికి ఏదైనా మిషనరీ కావాలి. ఆ వెంటనే వాటర్ అంత పెద్ద ఫైర్కి అంత కెపాసిటీ పంపులతోటి ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ ఉండాలి. ఏదైతే ఇనిషియల్ ఫైర్ ఎక్స్ప్లోజన్ ఒక కంటైనర్లో అయిందో ఆల్రెడీ 4 ఫైర్ ఫైటింగ్ చేయడానికి వెళ్ళిందంట. ఆ 4 మిస్ అయిపోయారు. అదే పాపం అనిపిస్తుంది. అంటే ఎవరైతే షిప్ని కాపాడదామని ఫైర్ ఫైటింగ్ కోసం వెళ్ళిందో వాళ్ళ ప్రాణాలే పోయాయేమో అని చెప్పి ఆ 22 మందిలో ఈ 4 మిస్సింగ్. మిగిలిన 18 మందిలో ఎవరైతే వాటర్లో దూకిన్లో 5కి ఇంజురీస్ అయ్యాయి, అంటే 2కి సివియర్గా బర్న్ ఇంజురీస్ అయ్యాయి. హోప్ఫుల్లీ వాళ్ళందరూ సేఫ్గా ఉంటే మంచిది. నిజంగా దగ్గరలో ఉన్న ఇంకో కంటైనర్ షిప్ MV1 మార్వెల్ అన్న వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి MRCC మెరిటైమ్ రెస్క్యూ అండ్ కోఆర్డినేషన్ సెంటర్ నుంచి ఇన్ఫర్మేషన్ రాగానే వెంటనే ఆ 18 మందిని కాపాడిన చూడు, దానికి నిజంగా ఎవరైతే బ్రతికారో వాళ్ళందరూ లైఫ్ లాంగ్ రుణపడి ఉంటారు వాళ్ళకి. ఇక ఇటువంటి సిచ్యువేషన్లో BSM ఈ ఏదైతే కంటైనర్ షిప్ ఉందో ఆ షిప్ని మేనేజ్మెంట్ చూస్తున్న కంపెనీ అనమాట BSM బెర్నాల్డే షుల్టే షిప్ మేనేజ్మెంట్ అని చెప్పి. వీళ్ళు ఇటువంటి టైంలో సాల్వేజింగ్కి కానీ ఫైర్ ఫైటింగ్కి కానీ రిలేటెడ్
మీరు ఏం చేస్తున్నారు అని అంటే వాళ్ళు SMIT అనే సాల్వేజ్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారంట. సో ఇటువంటి డేంజరస్ సిచ్యువేషన్స్ జరిగినప్పుడు ఆ షిప్ ప్రమాదంలో ఉన్నప్పుడు దాన్ని కాపాడుకునే ప్రయత్నాన్ని సాల్వేజ్ ఆపరేషన్ అని అంటారు. ఇప్పుడు ఆల్రెడీ 20 కంటైనర్లు సముద్రంలో పడ్డాయి. మిగిలిన కంటైనర్స్కి ఆ నిప్పు అంటుకొని అందులో ఇంకా హజార్డియస్ మెటీరియల్ ఉండి దాని నుంచి మళ్ళీ ఎక్స్ప్లోజన్స్ అయ్యి ఆ షిప్ మొత్తం డ్యామేజ్ అయ్యి మునిగిపోయే ఛాన్స్ కూడా ఉంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఎక్స్ప్లోజన్స్ అయ్యి అది ఎన్విరాన్మెంట్ని ఆల్మోస్ట్ డ్యామేజ్ చేస్తుంది. బట్ అది ఇంకా పెరిగి మొత్తం షిప్ మొత్తము డ్యామేజ్ అయిపోయి దాంట్లో ఉన్న ఫ్యూయల్ ఆయిల్ కానీ డీజిల్ ఆయిల్ కానీ ఇంకా కంటైనర్స్లో ఉన్న హజార్డియస్ మెటీరియల్స్ మొత్తం కాలి అది మన ఎన్విరాన్మెంట్ని ఫుల్ డ్యామేజ్ చేసింది అనుకో, మళ్ళీ ఆ షిప్ పొరపాటున మునిగిపోయింది అనుకో, దాని నుంచి ఆయిల్ పొల్యూషన్. ఆల్రెడీ ఒక షిప్ వల్ల కేరళకి ఈ మధ్యనే నష్టం బాగా జరిగింది. మళ్ళీ విత్ ఇన్ షార్ట్ స్పాన్లో ఇంకో షిప్ యాక్సిడెంట్, అది కూడా కేరళ కోస్ట్కే జరుగుతుంది అంటే ఎక్కడో అనుమానించాల్సిన పాయింట్ అయితే ఉంది. అంటే ఎంత కొన్ని న్యాచురల్గా జరిగే ఛాన్సెస్ ఉంటాయి, కాకపోతే ఇండియన్ కోస్ట్లోనే ఎందుకు జరుగుతున్నాయి, మొన్న జరిగి మళ్ళీ ఇప్పుడు జరిగింది అనడానికి అవి వేరే వాళ్ళే ఇన్వెస్టిగేట్ చేస్తే కానీ తెలీదు. ఇటువంటి సిచ్యువేషన్ ఎప్పుడు జరిగినా కానీ ఒక ఇన్వెస్టిగేషన్ అనేది ప్రాపర్గా చేస్తారనమాట. మెరిటైమ్ ఇన్వెస్టిగేషన్ చేసి దాని నుంచి అసలు ఎందుకు అయింది, ఏ ప్రాబ్లంతో అయి ఉండొచ్చు అనేది తెలుస్తుంది. దాని ప్రకారము ఇక నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. సో నేను ఎనలైజ్ చేసేది ఏంటంటే కంటైనర్ షిప్లో హజార్డియస్ మెటీరియల్స్ కొన్ని ఉంటాయి, వాటిని అప్పుడప్పుడు కొన్ని రిఫర్ కంటైనర్స్లో పెడతారు. అంటే అవి కొన్ని టెంపరేచర్స్లోనే ప్రాపర్గా ఉంటాయి. ఒకవేళ టెంపరేచర్ ఇంక్రీజ్ అయినా, అందులో టెంపరేచర్ సరిగ్గా మెయింటైన్ చేయలేకపోయినా, ఆ టెంపరేచర్ కన్నా అది ఎక్కువ అయిపోతే అది ఎక్స్ప్లోజన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదంటే ఏదైనా కెమికల్ రియాక్షన్ జరిగినా కానీ, అంటే అటువంటిది ఏదో ఒకటి జరిగితే ఒక కంటైనర్లో ఎక్స్ప్లోజన్ అవుతే ఆ మంట వేరే కంటైనర్కి వెళ్తుంది అనమాట. ఇప్పుడు షిప్ ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నాయంటే ఏదైనా కంటైనర్లో ఫైర్ అవుతే ఫైర్ ఫైటింగ్ చేయొచ్చు. ఆ కార్గో హోల్డ్ వాళ్ళు ఇనీషియల్ ఫైర్ ఫైటింగ్ కోసం అటెంప్ట్ చేసి కూడా ఫైర్ కంట్రోల్లో లేదంటే ఏదో పెద్ద అంటే హజార్డియస్ మెటీరియలే ఉండొచ్చు దాని లోపల. చాలామంది అంటూ ఉంటారు ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ గొప్పతనం చాలామందికి తెలీదు. షిప్పింగ్లో ఉన్న మాలాంటి వాళ్ళకి వాళ్ళ గొప్పతనం ఎందుకు తెలుస్తుంది అంటే, షిప్లో హాయిగా ఉన్నన్ని రోజులు మంచిగా ఉంటుంది, ఒక్కసారి మా ప్రాణం పోతుంది అన్న క్షణము మమ్మల్ని దేవుళ్ళలాగా కాపాడేది ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్. వాళ్ళకి ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా తెలీదు. ఇంతమంది ప్రాణాలని కాపాడుతున్న ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ మీకు నిజంగా సెల్యూట్ ప్రతి ఒక్క మెరైనర్ తరపున. వీళ్ళు జస్ట్ పెద్ద పెద్ద మెర్చెంట్ నేవీకి రిలేటెడ్ ఇట్లాంటి రెస్క్యూ ఆపరేషన్సే కాదు, చిన్న చిన్న ఫిషింగ్ బోట్లకి సంబంధించినవి కూడా ఆదుకుంటారు. ఏదేమైనా కానీ నేను ఎంత వద్దు అనుకున్నా, అంటే నాకు షిప్కి సంబంధించిన యాక్సిడెంట్ వీడియోలు, దాని గురించి జరిగిన ఇన్వెస్టిగేషన్ జనాలకి ఇంట్రెస్టింగ్గా ఉంటుందని అప్పుడప్పుడు చెప్దామని చూస్తాను, కానీ అవాయిడ్ చేస్తాను. ఎందుకంటే అది మళ్ళీ ఒక నెగిటివ్ ఎనర్జీ నాలో క్రియేట్ చేస్తుందని ఒక భయం. నేననే కాదు, మా ఇంట్లో వాళ్ళు చూసినారే షిప్పింగ్ లైఫ్ అంటే ఇంత భయంకరంగా ఉంటుందని, వాళ్ళు ఎక్కడ భయపడతారు అని చెప్పి నేను మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను. కాకపోతే రీసెంట్గా మన ఇండియా కోస్ట్లో జరిగింది కాబట్టి ఈ ఇన్సిడెంట్ని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. హోప్ఫుల్లీ వెంటనే ఆ ఫైర్ కంట్రోల్లోకి వస్తే బాగుంటుంది. కంట్రోల్లోకి వచ్చి ఇంకెక్కువ ఎన్విరాన్మెంట్కి డ్యామేజ్ అవ్వకుండా ఉంటే మన ఇండియన్ కోస్ట్కి, మన కేరళకి, అక్కడ ప్రకృతికి, బీచెస్కి, అక్కడ ఉన్న ఫిషింగ్, మెరిటైమ్ డైవర్సిటీకి, ఎకోసిస్టమ్కి ఎంతో మంచిది. ఎందుకంటే ఏ చిన్న యాక్సిడెంట్ జరిగినా పొల్యూషన్ వల్ల మనకు అనిపించవచ్చు ఏముందిలే, అంత నీళ్ళల్లోనే కదా అంత డ్యామేజ్ జరిగేది అని చెప్పి. ప్రతిది ఇంటర్లీక్ ఉంటుంది తెలుసా. అందులో ఉన్న హజార్డియస్ మెటీరియల్, ఒక చేప అది మింగింది అనుకోండి, అది బతికింది అనుకోండి, అదే ఫిషర్మెన్ దాన్ని పట్టుకొని మనకి అమ్మాడు అనుకోండి, అందులో ఉన్న విషపూరితమైన ఫిష్ మనం తిన్నామనుకోండి, లేనిపోని రోగాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇది నేను ర్యాండమ్గా చెప్తున్న ఒక సింపుల్ ఎగ్జాంపుల్. ఇటువంటి ఎన్నో చైన్ రియాక్షన్స్ ఉంటాయి ఒక్క ఇన్సిడెంట్ వల్ల. ప్రస్తుతానికి ఈరోజే ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి MV Van Hai 503 అనే కంటైనర్ షిప్ గురించి ఇంతే ఇన్ఫర్మేషన్ ఇప్పటికీ ప్రెస్కి ఇన్ఫామ్ చేశారు. రేపు కానీ ఎల్లుండి కానీ ఇంకా ఫర్దర్గా దాని ప్రజెంట్ స్టేట్ ఆఫ్ కండిషన్ ఏంటో తెలిస్తే మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసము షిప్పింగ్ రిలేటెడ్కి సంబంధించినవి మీకు కావాలి అనుకుంటే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.